వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. మనం మూక పంచశతిలో గల 5 శతకాలలో 3 శతకాలని అనగా ఆర్యా శతకం, పాదారవింద శతకం, స్తుతి శతకం పూర్తి చేసుకున్నామమ్మా. నేటి నుంచి కటాక్ష శతకం మనం ఆరంభించుకోబోతున్నాము. ఆర్యా శతకం అంటే ఏమిటని చెప్పుకున్నాం మనం? అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని వర్ణిస్తూ 101 శ్లోకాలుంటాయి అని చెప్పుకున్నాం. అదే పాదారవింద శతకం అయితే పాదాల సౌందర్యాన్ని, అమ్మవారి యొక్క పాదాల సౌందర్యాన్ని వర్ణిస్తూ 103 శ్లోకాలుంటాయి అని చెప్పి, స్తుతి శతకం రీత్యా అయితే కామాక్షీదేవి యొక్క లీలల్ని స్తుతిస్తూ 102 శ్లోకాలుంటాయని చెప్పుకున్నాం. నేటి నుంచి మనం కటాక్ష శతకం అంటే అమ్మవారి యొక్క కటాక్షాలని వర్ణిస్తూ 101 శ్లోకాలు ఉంటాయట. ఏమ్మా, తదుపరి చిట్ట చివరి శతకం మందస్మిత శతకం. అదేమిటంటే అమ్మవారి యొక్క చిరునవ్వుని వర్ణిస్తూ 101 శ్లోకాలు చెప్పుకోబోతాము. ప్రస్తుతం కటాక్ష శతకం ఆరంభించుకుందాం. ఏమ్మా, ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. మోహాంధకారనివహం వినిహంతు మీడే మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ శ్రీకాంచిదేశశిశిరీకృతి జాగరూకాన్ ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్. మాతర్జయంతి మమతాగ్రహమోక్షణాని మాహేంద్ర నీలరుచి శిక్షణ దక్షిణాని కామాక్షి కల్పిత జగత్రయ రక్షణాని త్వద్వీక్షణాని వరదాన విచక్షణాని. ఆనంగతంత్ర విధి దర్శిత కౌశలానాం
आनन्दमन्दपरिघूर्णितमन्धराणाम् तारठल्यमम्ब तव ताडितकर्णसीम्नाम् कामाक्षि खेलति कटाक्षनिरीक्षणानाम् कल्लोलितेन करुणारसवेल्लितेन कल्माषितेन कमनीयमृदुस्मितेन मामञ्चितेन तव किञ्चन कुञ्चितेन कामाक्षितेन शिशिरीकुरु वीक्षितेन साहाय्यकं गतवती मुहुरर्जुनस्य मन्दस्मितस्य परितोषितभीमचेताः कामाक्षि पाण्डवचमूरिव तावकीना कर्णान्तिकं चलति हन्त कटाक्षलक्ष्मीः हस्तं क्षणान्नयतु मे परितापसूर्यम् आनन्दचन्द्रमसमानयतां प्रकाशम् कालान्धकारसुषमां कलयन् दिगन्ते कामाक्षि कोमलकटाक्षनिशागमस्ते ताटङ्कमौक्तिकरुचां कुरदन्तकान्तिः कारुण्यहस्तिपशिखामणिनाधिरूढः उन्मूलयत्वशुभपादपमस्मदीयम् कामाक्षि तावककटाक्षमतं गजेन्द्रः छायाभरेण जगतां परितापहारी ताटङ्करत्नमणितल्लजपल्लवश्रीः कारुण्यनामविकिरन्मकरन्दजालम् कामाक्षिराजति कटाक्षसुरद्रुमस्ते सूर्याश्रयप्रणयिनी मणिकुण्डलांसु लौहित्यकोकनदकाननमाननीया यान्ती तव स्मरहराननकान्तिसिन्धुम् कामाक्षिराजति कटाक्ष कलिन्दकन्या श्रीमात्रे नमः। प्राप्नोति यं सुकृतिनं तव पक्षपातात् कामाक्षि वीक्षणविलासकलापुरन्ध्री सद्यस्तमेव किल मुक्तिवधूर्वृणीते तस्मान्नितान्तमनयोरिदमैकमत्यम् यान्ति सदैव मरुताम् अनुकूलभावम् भ्रूवल्लिशक्रधनुरुल्लसितारसार्ध्रा कामाक्षि कौतुकतरङ्गितनीलकण्ठा कादम्बिनी तव भाति कटाक्षमाला गङ्गाम्भसि स्मितमये तपनात्मजेव गङ्गाधरोरसि नभोत्सलमालिकेव वक्त्रप्रभासरसि शैवलमण्डलीव
कामाक्षिराजति कटाक्षरुचिच्छटा ते संस्कारतः किमपि कन्दलितान् रसज्ञान् केदारसीं निषुधियामुपभोगयोग्यान् कल्याणसूक्तिलहरीकलमाङ्कुरान्नः कामाक्षि कन्दलयतु त्वदपाङ्गमेघः चाञ्चल्यमेव नियतं कलयन् प्रकृत्या मालिन्यभूश्रुतिपथाक्रमजागरूकः कैवल्यमेव किमु कल्पय तेन तानां कामाक्षि चित्रमपि ते करुणाकटाक्षः संजीवने जननिचूतशिलीमुखस्य सम्मोहने शशिकिशोरकशेखरस्य संस्तम्भने च ममताग्रहचेष्टितस्य कामाक्षि वीक्षणकला परमौषधं ते శ్రీమాత్రే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షి దేవ్యై నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. జై శ్రీరామ్.